हाय फ्रेंड्स वेलकम बैक टू मై ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల ఎలా ఉన్నారండి అందరూ మీ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి మరి ఇవాల్టి బ్లాగ్ వచ్చేసి ఒక ఎర్లీ మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో గనుక నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థాంక్స్ అండి ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుందండి నా మార్నింగ్ రొటీన్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ స్టార్ట్ చేశానండి ఇల్లంతా క్లీన్ చేసుకోవడం గుమ్మాలన్నీ తుడుచుకోవడం ఇవన్నీ కామన్ గా మనకి ఉంటాయి కదా సో అవన్నీ పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాత అండి ఇప్పుడైతే దీపాలు పెట్టుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఇంటి దగ్గర పూజ చేసేసానండి కొంచెం అలంకరణ ఇవన్నీ చేశాను ఇప్పుడు వచ్చేసి తులసమ్మ దగ్గర దీపం పెడుతున్నాను అన్నమాట నైట్ అయితే చాలా వర్షం పడి ఉండాలండి గాలి కూడా చాలా వేస్తున్నది అన్నమాట సో దీపం ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ధూప్ స్టాండ్ అన్నమాట దివాళీ రోజు తీసుకున్నాను 2-3 ఇయర్స్ బ్యాకే తీసుకున్నానులేండి బట్ అలా భద్రంగా ఉంచుకున్నాను ఇప్పుడు ఏంటంటే దీపం అందులో పెట్టేశాను అనమాట సో దట్ మనకి ఎంత గాలి కొట్టినా కూడా అది కొండెక్కదనమాట నాకైతే భలే నచ్చిందండి ఈ వీడియో వచ్చేసరికి లక్ష్మీవారం షూట్ చేశానండి కాబట్టి అంటే మనకి లక్ష్మీవారం పౌర్ణమి పడింది కదా నేను పుష్యమాసంలో ఒక లక్ష్మీవారం అయితే ప్రత్యేకంగా బూర్లు నైవేద్యం పెడతానన్నమాట అయితే బిఫోర్ వారాలన్నీ కూడా మనకి పండుగలు వెళ్లే కదండి సో దట్ మనకి బోల్డ్ పిండి వంటలు డీప్ ఫ్రై ఐటమ్స్ ఇవన్నీ వెళ్లాయి కాబట్టి ఈ వారం అయితే ఈ పూజ పెట్టుకున్నానండి సో కొంచెం పువ్వులు ఇవన్నీ అలంకరణ చేసుకున్నాను అలాగే ప్రత్యేకంగా దీపాలు పెట్టుకున్నాను అలాగే మొన్న రామ్లల్ల ప్రాణప్రతిష్ఠ రోజైతే నేను కొన్ని తమలపాకులు కూడా తెచ్చుకున్నాను అనమాట దాని మీద జై శ్రీరామ్ అని చెప్పేసి రాసి దీపారాధన చేసుకున్నాను అండ్ మరి కొంచెం తమలపాకులు అయితే ఉండిపోయాయి ఇప్పుడైతే నేను దాని మీద కొంచెం బొట్టిలాగా అలంకరణ చేసుకుని స్వామివారికి అలాగే ఆంజనేయ స్వామి కూడా నేను చక్కగా పూజ చేసేసాను అనమాట సో పూజ అయిపోయిన తర్వాత అయితే ఒక్కసారి బయటకు వచ్చానండి ఏమో దీపం ఏమైనా కొండ ఎక్కింది ఏంటంటే చూడండి చాలా చక్కగా అయితే వెలుగుతుంది అనమాట నాకైతే భలే నచ్చింది అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6 కాబోతున్నానండి సో కొంచెం ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే చిన్న ప్రయాణం ఉన్నది సో దట్ మీకు నెక్స్ట్ అయితే చిన్న ట్రావెల్ బ్లాగ్ కూడా రాబోతున్నది చూడండి ఎంత చక్కగా గాలి వేస్తున్నది బట్ దీపం అయితే కొండ ఎక్కలేదన్నమాట సో ఇక్కడ చూడండి కొంచెం ఎడిటింగ్ చేసుకుంటున్నాను అండ్ ఫోన్ లో కూడా మెమరీ ఫుల్ గా నిండిపోయి ఉండాలండి సో పెన్ డ్రైవ్ కి మార్చుకోవడం అలాగే కొంచెం ఎడిటింగ్ చేసుకోవడం ఎందుకంటే ఇప్పుడు వంటింట్లోకి వెళ్లి గిన్నెలు మూతలు చప్పులు చేయలేదండి ఎందుకంటే వీళ్ళందరూ అయితే 6:30కి లేస్తారనమాట సో ఈ లోపల నేను నిశ్శబ్దంగా కూర్చొని నా వర్క్ అయితే చేసేసుకుంటున్నాను బట్ రోజును ఎడిటింగ్ అయితే ఈవినింగే చేస్తానన్నమాట సో ఇప్పుడు వచ్చేసి చూడండి అస్సలు వెలుతురు కూడా కొంచెమే వస్తున్నది ఈ టైంలో నాకు వర్క్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి సో ఇక్కడైతే వచ్చేసాను పొయ్యి క్లీన్ చేసుకుంటున్నానండి ఎందుకంటే బిఫోర్ నైట్ అయితే బద్ధకం 2.0 లెవెల్లో ఉండాలన్నమాట సో ఇప్పుడు కొంచెం మార్నింగ్ అయితే నాకు కొంచెం ఫ్రెష్ గానే ఫీలింగ్ ఉంటుంది బాగుంటుంది అనమాట ఏమైనా వర్క్ చేయడానికి అయితే నాకు కొంచెం యాక్టివ్ గా నేను ఉంటానన్నమాట సో కట్ చేసేస్తే వంటిల్లంతా క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి బూర్లకి నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఒక కప్పు కాఫీ కూడా తాగేశానండి ఇప్పుడు వచ్చేసి బూర్లకి నేను శనగపప్పు ఉడికించుతున్నాను చూడండి ఉడికించేసి మిక్సీ పెట్టేశాను కూడా ఈ బూర్లు చేసే వీడియో మీతో ఇప్పుడు షేర్ చేస్తాను మరి కట్ చేస్తే ఈ రోజు టిఫిన్ లోకి అయితే ఆలు కర్రీ అలాగే దోశలు వేసానండి అటువైపు అయితే కట్టుచారు కూడా చేసేసాను చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి పూర్ణం చేస్తున్నాను మనకి ఒబ్బట్లు అండ్ బూర్లకి ఈక్వల్ గానే ఉంటుందండి పూర్ణం చాలా తక్కువే చేశాను అయితే కడాయిలో కొంచెం అంటే నెయ్యి వేసుకున్నాను నెక్స్ట్ శనగపప్పు పేస్ట్ వేసుకున్నానండి అలాగే పంచదార అండ్ అలాగే బెల్లం అయితే కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను అండ్ ఇలైచీ పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట అలా లో ఫ్లేమ్ లో నేను కలుపుతుంటే నాకు పూర్ణం అయితే రెడీ అయిపోయింది అండ్ బూర్ల పిండి కూడా నేను నిన్న నైటే రుబ్బేసి పక్కన పెట్టాను అనమాట ఫ్రిడ్జ్ లోన
అండ్ నెక్స్ట్ వచ్చేసి అటువైపు అయితే రైస్ పెట్టుకున్నానండి, ఇటువైపు అయితే బూర్లు దేవుకుంటున్నాను. ఫస్ట్ వాయి అయితే అయిపోయింది అండ్ బూర్లు కూడా చాలా క్రిస్పీగా వచ్చాయండి, అంటే లోపల సాఫ్ట్ గా వచ్చాయి, బయట అయితే క్రిస్పీగా వచ్చాయి అనమాట. మరి ఈ రోజు లంచ్ లో వచ్చేసి వంకాయ కొత్తిమీర కారం చేస్తున్నానండి. సో ఈ రెసిపీ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బిగినర్స్ కి ఇది మేబీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. చూడండి, చిన్న చిన్న వంకాయలు వచ్చాయి కదా, గుత్తి వంకాయలు అంటాం, దాన్ని ఏంటంటే ఇలాగ మధ్యలో చీర్చేసానండి. అండ్ మిక్సీ పట్టాను ఏంటంటే కొత్తిమీర, అల్లం అండ్ పచ్చిమిర్చి, ఒక 2 వెల్లుల్లి కూడా వేసాను అనమాట. ఇదేంటంటే మధ్యలో స్టఫ్ చేసేస్తున్నానండి. అండ్ ఇప్పుడు కడాయిలోనండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను, అలాగే కొంచెం పంచదార వేసానండి. వంకాయ కూరలో పంచదార ఏంటా అని చెప్పేసి మీకు అనిపించవచ్చు, బట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి వంకాయ సిరిచేది ఉంటుందండి. సో ఇలాగా మనం కొంచెం పంచదార వేసామనుకోండి, అది బ్యాలెన్స్ అవుతుంది, అస్సలు అంటే అంత తెలియదు అనమాట. అండ్ కొంచెం ఉల్లిపాయ ఏంటంటే ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఆనియన్ కటర్ లో కట్ చేసేసానండి. ఇప్పుడు అండ్ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత అండి, అంటే మరీ రెడ్ గా వచ్చినంత వరకు ఫ్రై చేయలేదు అనుకోండి, కొంచెం అలా ట్రాన్స్పరెంట్ గా అయిన తర్వాత అండి ఈ స్టఫ్ చేసిన వంకాయలు అయితే యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ ఈజీ ప్రాసెస్ అండి, మనకి సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసేసి కొంచెం మూత పెట్టేశాను. అండ్ ఆయిల్ కూడా మధ్యలో ఒక 2 స్పూన్ యాడ్ చేశానండి. ఆ క్లిప్ అయితే జస్ట్ మిస్ అయిందనమాట. సో వంకాయ ముక్కలు కూడా శుభ్రంగా మగ్గిపోయాయండి అండ్ వంకాయ కూడా కొత్తిమీర కారం రెడీ అయిపోయింది. మీరు ఏ విధంగా చేస్తున్నారు? అన్ని రకాల మసాలాలు స్టఫ్ చేస్తున్నారా, లేకపోతే సింపుల్ గా కొత్తిమీర అండ్ అల్లం పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నారా? కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో కర్రీ అయిపోయిన తర్వాత ఈ రోజు కొబ్బరికాయ పచ్చడి చేశానండి. మొన్న పూజలో అయితే బోల్డ్ కొబ్బరికాయలు పూజ చేశాను కాబట్టి అది ఉండిపోయి ఉండాలి. సో ఇప్పుడైతే పడిన గిన్నెలన్నీ తోముకున్నానండి. అలాగే కొంచెం సర్దు కూడా ఇవన్నీ పని ఉండాలి, అంటే జర్నీ ఉన్నదని చెప్పాను కదా. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో